వాక్య పఠనం చేసిన కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం మనం చదువుకున్నాం. మరి కుమార్తె 14వ అధ్యాయం చదివి మనకి వినిపించింది. 14వ అధ్యాయం 53వ అధ్యాయం మనం చదువుకున్నాం. మరి మొదటి వచనం మనం చూస్తే 14వ అధ్యాయం కీర్తనల గ్రంథము మొదటి వచనం మనం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు భక్తుడు రాశాడు దావీదు కీర్తన. ఏం రాస్తున్నాడంటే, ఇక్కడ దేవుడు లేడని అనేక మంది బుద్ధిహీనులు మరి తన హృదయాల్లో అనుకుంటున్నారంట. ఈ లోకంలో దేవుడు లేడని అనుకునేవారు బుద్ధిహీనులు, మూర్ఖులు, నాస్తికులు. దేవుడు లేడని ఎందుకు వారు ప్రకటిస్తున్నారు? దేవుడు లేడని ఎందుకు వారు తెలియజేస్తున్నారు? అసలు దేవుడు లేకుండా ఈ సృష్టిని ఎలా సృష్టించాడు? ఈ సృష్టి కలిగిందంటే దేవుడు లేకుండా ఎలా కలిగింది? ఒక వస్తువు తయారు చేయాలంటే, లేకపోతే ఒక పరికరం చేయాలంటే దాని వెనక ఎంతో మంది మనుషులు జ్ఞానం ఉంటుంది, మనుషులు చేసిన పని ఉంటుంది. కానీ ఈ సృష్టిని సృష్టించిన దేవుడే లేడని వాదించే ఈ నాస్తికులు, మూర్ఖులు, అజ్ఞానులు చాలా మంది ఉన్నారు, బుద్ధిహీనులు చాలా మంది ఉన్నారు. దావీదు భక్తుడు రాస్తున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడని చెప్తున్నాడు. మరి దావీదు భక్తుడు అంత స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే, ఈ లోకంలో అనేక మంది అజ్ఞానంలో ఉన్నవారు ఉన్నారు, జ్ఞానం కలిగి కూడా దేవుని వ్యతిరేకించే వారు ఉన్నారు. ఎంతో జ్ఞానం కలిగి, ఈ లోక జ్ఞానం కలిగి, అనేక పరికరాల సైన్స్ టెక్నాలజీ కలిగిన జ్ఞానం కలిగిన వారు కూడా దేవుడు లేడని ప్రకటిస్తున్నారు. అటువంటి నాస్తికులు ఈ ప్రపంచంలో ఎంతో మంది కోకొల్లలుగా ఉన్నారు. మరి దేవుడు లేడని చెప్పడం ఎంత మూర్ఖత్వం! మరి దేవుడు లేకుండా ఈ సృష్టి ఏ విధంగా కలిగింది? ఈ సృష్టి ఏ విధంగా కలిగింది? మరి ఆది కాండంలో సృష్టిని కలగజేసిన దేవుడు, జీవకోటిని కలగజేసిన దేవుడు, జంతువులను, ఈ భూమి మీద ప్రాకే ప్రతి జంతువులను అన్నిటిని సృష్టించిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు యేసుక్రీస్తు దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా నిర్మించిన దేవుడు, తన జీవాత్మను ఊదిన దేవుడు, మనిషిగా సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. అటువంటి దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్తున్నారు. మరి ఆ బుద్ధిహీనులు, అవివేకులు ఎంతో మంది ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. కానీ నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తు దేవుడు. ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ మానవ జాతిని, ఈ జంతువులను, భూమి మీద ఉన్న అన్ని జంతువులను నిర్మించిన దేవుడు, జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. మరి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి అటువంటి దేవుణ్ణి మనం ప్రకటించే వారముగా ఉన్నామా? అటువంటి దేవుణ్ణి మనం ప్రకటించే వారముగా ఉన్నామా? మరి బుద్ధి జ్ఞానం లేని అవివేకులు, నాస్తికులు దేవుడు లేడని ప్రకటిస్తున్నారు. మరి ఈ లోకంలో అసలు దేవుడు లేడని ప్రకటిస్తున్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న మనము, దేవుని శిష్యులుగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్నాము మనము, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కున్న మనము, మరి దేవుని ప్రకటిస్తున్నామా? ఒక దేవుడున్నాడు, జీవము కలిగిన దేవుడున్నాడు, సజీవుడైన దేవుడున్నాడు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడున్నాడని దేవుణ్ణి ప్రకటించగలుగుతున్నామా? నువ్వు ప్రకటించేది నీ దేవుడిని నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నీ దేవుడు గొప్ప దేవుడని అనేక మందికి, ఇతరులకు నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నీ దేవుడు నీ జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు, ఒక దీవెనకరంగా చేశాడు నిన్ను. మరి దేవుడు నువ్వు ప్రకటిస్తున్నావా? దేవుడిని వదిలిపెట్టేస్తున్నావా? దేవుడిని ప్రకటిస్తున్నావా? ఆ బుద్ధి జ్ఞానం లేని అవివేకులైన, నాస్తికులైన, మూర్ఖులైన
అటువంటి వారందరూ దేవుడు లేడని చెప్తున్నారు. నువ్వు దేవునిలో ఉన్న వ్యక్తివి, దేవుని పిల్లలుగా ఉన్న వ్యక్తివి, దేవుని శిష్యుడిగా ఉన్న వ్యక్తివి. నువ్వేమని ప్రకటిస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ప్రకటించగలుగుతున్నావా? దేవుణ్ణి అనేక మందికి దేవుని ప్రేమను చూపించగలుగుతున్నావా? దేవుడు కాచిన రక్తం ద్వారా మన పాపాలను విడిపించిన దేవుడు, ఈ లోక పాపముల్ని మోసిన ఆ గొర్రె పిల్ల అయిన దేవుడు యేసుక్రీస్తు దేవుడని అనేక మందికి నువ్వు తెలియజేస్తున్నావా? నీ నడవడిక ద్వారా, నీ మార్గం ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రేమ ద్వారా దేవుణ్ణి ప్రకటిస్తున్నావా? దేవుని ప్రేమ చూపించగలుగుతున్నావా? ఇతరులకు మేలు చేసేవాడిగా ఉన్నవా? నువ్వు మేలు చేయవాడు అక్కడను లేడు. మరి దావీదు భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ, వారంతా చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యములు చేయుదురు, మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడంటున్నారు. మరి బుద్ధిహీనులు, నాస్తికులు, మూర్ఖులైన ఈ దేవుడు లేడని ప్రకటించేవారు మరి ఎందుకు ఆ విధంగా తెలియజేస్తున్నారంటే, దేవుడు లేడని చెప్తే వారు ఏది చేసినా అడిగేవారు లేరని దేవుడు లేడని తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది మరి బుద్ధిహీనతతో, మూర్ఖత్వంతో ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడని ప్రకటిస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ హృదయంలో ఒక మూర్ఖతరమైన అనేక విషయంలో జ్ఞానం కలిగి ఇతరులను ఇబ్బంది పెట్టేవారుగా, ఇతర మతాల్ని ఇబ్బంది పెట్టేవారుగా అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్నారు, అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వీరందరూ కూడా దేవునికి విరోధంగా, దేవునికి దుఃఖపరిచేవారుగా, దేవుణ్ణి ఆయాసపరిచేవారుగా వీళ్ళందరూ అనేక మందికి కీడు చేస్తున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నువ్వు ఇతరులకు మేలు చేసేవాడుగా ఉన్నావా? బుద్ధి లేని వారు, నాస్తికులైన వారు, దేవుడు లేడని ప్రకటించేవారు అనేక మంది కీడు చేస్తున్నారు, అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు, అనేక మంది శ్రమలను పంపిస్తున్నారు. దేవుని పిల్లవైన నువ్వు, దేవుని శిష్యుడివైన నీవు, దేవుణ్ణి వెంబడించే నీవు, దేవుని కుమారుడివైన నువ్వు మేలు చేసేవాడుగా ఉన్నావా? మేలు చేసేవాడుగా ఉన్నావా? అనేక మందికి నీ జీవితం, నువ్వు నడిచే మార్గం దేవుని వైపు త్రిప్పగలిగిన మార్గంలో నువ్వు నడుస్తున్నావా? నీ ప్రజలను, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను దేవుని మార్గంలో నడపగలిగేవాడుగా ఉన్నావా? మేలు చేస్తున్నావా? నువ్వు ఇతరులకు కీడు చేస్తున్నావా? హాని చేస్తున్నావా? ఇతరులను దుఃఖపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. మన హృదయాలు ఒక చిన్న పిల్లవాడి జీవితంలో, ఒక పుట్టినవాడి జీవితంలో కల్మషం లేకుండా, అసూయ లేకుండా, స్వార్థం లేకుండా ఏ విధంగా అయితే జీవిస్తాడో, ఏ విధంగా అయితే ఉంటాడో, ఒక క్రైస్తవుడవైన నీవు, ఒక విశ్వాసమైన నీవు ఇతరులకు మేలు చేసేవాడుగా ఉన్నావా? ఇతరులకు కీడు చేసేవాడుగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. దావీదు భక్తుడు మరి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. మరి మేలు చేయవాడు ఒక్కడు లేడు. ఈ లోకంలో అనేక మంది దేవుడు లేడని చెప్తున్నారు, వాళ్ళందరూ మేలు చేయట్లేదు, అందరికీ కీడు చేస్తున్నారు, అందరినీ ఇబ్బంది పెడుతున్నారని స్పష్టంగా రాశాడు. మరి దేవుడి పిల్లలమైన నీవు, దేవుని రక్తంలో కడగబడిన నీవు దేవుని ప్రేమను నువ్వు ప్రకటిస్తావా? ఇతరులకు చూపిస్తావా? నీ ప్రేమను, దేవుడిచ్చిన నీ ప్రేమను పొరుగు వారికి చూపిస్తావా? ఇతరులకు చూపిస్తావా? చూపించి దేవుని వైపు త్రిప్పు, ఆ ప్రజలందరినీ దేవుని వైపుకి త్రిప్పు, ప్రకటించు. దేవుడు ఒక్కడే, జీవము కలిగిన దేవుడు ఒక్కడున్నాడు, సజీవుడైన దేవుడున్నాడు, నా దేవుడే జీవం కలిగిన దేవుడని ప్రకటించు. దేవుణ్ణి ప్రకటించు. దేవుణ్ణి ఇచ్చిన ఆజ్ఞలను అనేక మందికి మారు మనసు కలుగజేయడానికి, అనేక మంది రక్షణ మార్గంలో నడిపించడానికి నువ్వు బాధ్యత తీసుకో. దేవుడిచ్చిన బాధ్యత నీకు సువార్త ప్రకటించమన్నాడు. మారు మనసు పొందిన నీవు, రక్షణ పొందిన నీవు అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించు. దేవుడు ఉన్నాడు. ఈ ప్రజలను నిర్మించిన దేవుడు, సృష్టించిన దేవుడు
యేసుక్రీస్తు అని అనేక మందికి ప్రకటించు. మరి ఈ బుద్ధిహీనులు రెండు రకాలు ఉంటారు. దేవుడు లేడని ప్రకటించే బుద్ధిహీనులు రెండు రకాలు ఉంటారు. ఒకటి దేవుడు లేడని బహిరంగ ప్రకటించేవారు. రెండవది తన హృదయంలోనే దేవుడు లేడు, మనకేమీ చేయలేడు, మన జీవితాలను మార్చే శక్తి దేవుళ్ళలో లేవు అని కొద్దిమంది బయటకు స్పష్టంగా చెప్పకపోయినా వాళ్ళ లోపడే వాళ్ళే ఏ దేవుడిని పూజించడం వేస్ట్, మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళడం వేస్ట్ అని ఇట్లా రెండు రకాల మనుషులు ఉంటారు. మరి ఈ రెండు రకాల మనుషుల కోసం మనం ఆలోచన చేస్తే, మరి బహిరంగ ప్రకటించడం వల్ల, దేవుడు లేడని బహిరంగంగా ప్రకటించడం వల్ల ఇంకా అనేక మంది సమస్యల ద్వారా, అనేక మంది ఇబ్బందుల ద్వారా చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే వారికి దేవుని ప్రేమ తెలుసుకోవాలని ఉంది, వారికి దేవుని ఆ జ్ఞానం తెలుసుకోవాలని ఉంది, దేవుని మార్గంలోకి రావాలని ఉంది. కానీ కొంతమంది ప్రకటించే విరోధమైన ప్రకటనల ద్వారా, దేవునికి వ్యతిరేకమైన ప్రకటనల ద్వారా అనేక మంది దేవుడికి దూరం అయిపోతున్నారు. అనేక మంది దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించి దేవుని యొద్దకు వస్తావా? నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. నీ బ్రతుకు ఏ విధంగా మార్చగలుగుతాడో, ఒక యథార్థంగా ఒక భక్తి జీవితంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు ఉండొద్దు, నామకార్థమైన భక్తి నువ్వు చేయవద్దు. ఒక యథార్థమైన భక్తి చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడో, నీ జీవితం, నీ గత జీవితాన్ని చూసిన వ్యక్తులు నీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు చేయగలుగుతాడు. ఈ లోకంలో ఎవరు లేరని బాధపడుతున్నావా? నీకు తోడుగా ఎవరు రారని బాధపడుతున్నావా? దేవుడు లేడని ఆలోచిస్తున్నావా? నాకున్నాడు దేవుడు, నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడి యొద్దకు రా, ఆ యేసుక్రీస్తు యొద్దకు రా. నీ బంధకాలు, నీ బాధలన్నీ విడిపిస్తాడు. మరి దేవుడు లేడని బహిరంగ ప్రకటించేవారు, మరి ఈ బుద్ధిహీనులు, నాస్తికులు అనేక మందిని ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు. వారు ఏ దేవుడు లేడని వారి ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని దూరపరిచేవారిగా వారి ఆలోచనలన్నీ ఉన్నాయి. సైన్స్ టెక్నాలజీ ప్రకారంగా అనేక మంది శాస్త్రజ్ఞులు, అనేక మంది శాస్త్రవేత్తలు కూడా దేవుడున్నాడు, యేసుక్రీస్తు దేవుడు అని అనేక మంది తెలియజేశారు. అయినప్పటికీ కొంతమంది దేవుడు లేడని, అజ్ఞానం కలిగిన వారు, జ్ఞానం లేని వారు, మూర్ఖులు కొంతమంది దేవుడు లేడని తెలియజేస్తున్నారు. మరి మనం దేవుడి జ్ఞానం కలిగి ఉన్నాం, దేవుని ప్రేమ కలిగి ఉన్నాం, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం, దేవుని రక్తంలో కడగబడి ఉన్నాం. దేవుని మనం ప్రకటిద్దాం, దేవుని సువార్తను మనం ప్రకటిద్దాం. రెండవ వచనం చూద్దాం. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. మరి వివేకం కలిగి ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు లేడని ప్రకటిస్తున్నారు. దేవుణ్ణి కొంతమంది పూజించేవారు ఉన్నారు, దేవుణ్ణి కొంతమంది ఆరాధించేవారు ఉన్నారు, దేవుణ్ణి కొంతమంది హృదయంలో దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడు ఏమన్నా చేయగలడా లేడా అని కొంతమంది ఆలోచనలతో ఉన్నారు. రకరకాల ఆలోచనలతో రకరకాల మా ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే వివేకం కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. మరి వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. మరి వివేకం కలిగి, వివేకం అంటే జ్ఞానం వేరు, వివేకం వేరు. వివేకం అంటే ఏంటంటే